నమస్కారం అండి. ఐరి నియోజకవర్గంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగానే ఇప్పుడు మనం ప్రజాభిప్రాయం కోసం మనం ఏం చేస్తాము, అన్ని పార్టీలు హోరాహోరీగా కొడతాము. ప్రస్తుతం చూసినట్టయితే అభివృద్ధి మాత్రం శూన్యం, అభివృద్ధి మాత్రం ఎక్కడ జరగలేదు అనేది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. మరి రాజకీయ నాయకులకు ఓట్లు వేసిన తర్వాత, రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత గ్రామాల అభివృద్ధి కోసం పట్టించుకోకుండా పోయిన వారు చాలామంది ఉన్నారని వీళ్ళు ఇక్కడ బాధపడుతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మా తలరాతలు మార్చలేదు అంటూ సరే ఏదో ఒక పార్టీకి వాళ్ళు ఖచ్చితంగా కార్యకర్తలుగా పనిచేస్తూనే ఉంటారు. అలాంటి కార్యకర్తలలో ఇప్పుడు ఎలా ఉంది, సమస్యలు ఎలా ఉన్నాయి అని అడుగుదాం. అన్న నమస్తే, ఇది మీది ఎవరు? కరకపేట అన్నది. ఓకే, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి, ఎలా ఉంది, ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేము అనుకుంటున్నాం మన రాష్ట్రవాది కాంగ్రెస్ పార్టీ భాగ్యశ్రీ తాయి గారు గెలిపి ఇక్కడ మేము ఒక మన విధానసభలో కొత్త చరిత్ర ఒక ఆడమ్మ నిలబడ్డది కాబట్టి ఫస్ట్ సారి ప్రతి ఒక్క ఊరికి పోయినా కానీ ఏ ఊళ్ళో అయినా మాట్లాడితే ఎవరైనా కానీ అందరూ ఈసారి ఒకసారి మేము భాగ్యశ్రీ తాయికి ఓటేస్తామని అందరూ అంటాను. ఒక ఆడమ్మ కాబట్టి ఫస్ట్ సారి మేము ఒక రికార్డ్ చేంజ్ చేస్తామని ఐరి విధానసభలో అంటారు కాబట్టి ఆమెకు ఓటేస్తామన్నాం. సరే, అలాగే నీతా తాలండి కూడా ఒక మహిళే కదా, ఆమె గురించి మీ అభిప్రాయం? వాళ్ళ నాన్నగారు కూడా గతంలో ఎమ్మెల్యే చేశారు కదా, వారి గురించి మీ అభిప్రాయం? బరోబరే, కానీ ఆమె మాజీ ఎమ్మెల్యే ఆమెకు ఉండే కాబట్టి ఒకసారి ఆమె ఇంతకు ముందు మన జాగృతి బరోబర్ చేయలే కాబట్టి భాగ్యశ్రీ తాయి ప్రతి ఊళ్ళోకి పోయినప్పుడు కూడా నేను ఒకసారి నాకు ఓటేయాలని నేను జాగృతి చేస్తాను అంటాను కాబట్టి ఆమెకే మేము ఓటేస్తామని మేము అనుకుంటాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు మరి గ్రామాల అభివృద్ధి చెందలేదు కదా, మరి ఎలక్షన్స్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి, ఎక్కడ వేసిన గోంగలి అక్కడనే అన్నట్టు అభివృద్ధి మాత్రం జరగలేదు, గ్రామాలు మాత్రం అభివృద్ధి చెందలేదు. దీని గురించి మీరు ఏమంటారు? ఈ ఒక్కసారి మేము ఇక 100% మాత్రం భాగ్యశ్రీ తాయిని గెలిపించి ఈ ఒక్కసారి మేము ఆమె ఏదైనా ఒకటి చూస్తామన్న. ఓకే, ఇక్కడ మరొక బ్రదర్ ఉన్నారు, ఒక హీరో ఇద్దరా, మీ పేరు? ఆప్కా నామ్? ఓకే, ఎవరికి ఓట్లేద్దాం అనుకుంటున్నారు? किसको वोट डालते? क्यों क्यों डालते हैं जी? कारण क्या है? సరే, అబ్బాయి కొంచెం సిగ్గుపడుతున్నాడు. అన్న నమస్తే, చెప్పండి అన్న, మీ గ్రామం ఎలా ఉంది ఇప్పుడు? మంచిగా ఉందా, అర్థం ఉన్నట్టు ఉందా? మన గ్రామంలో ఇది వరకు ఇక్కడ బాబా ఇచ్చిన పనులు ఉన్నాయి, అయితే ఇక్కడ బాబాదే అభివృద్ధి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఒక ఓటులు ఇచ్చింది, ఒక 2 సిసి రోడ్లు గట్టిగా బాబా పనులు ఇక్కడ ఎక్కువ శాతం ఉన్నాయి. గడపపెట్టు ఇక్కడ ఎవరు అభివృద్ధి చేయలే. ఇంతకు ముందు ఇంకా ఎందరో వస్తాను పోతాను. బాబా ఒక మంత్రి మండలిలో పోయి మాట్లాడేంత కెపాసిటీ ఉన్నది కాబట్టి ఆయన చేయగలుగుతాడని నాకు ఇక్కడ నమ్మకం. మరొక పెద్ద మనిషి ఉన్నారు, పెద్ద మనిషి. నీ పేరేంటండి? రాజలింగ గారు ఇక్కడ ఉన్నారు. ఎలక్షన్స్ వచ్చినాయి కదా, అన్ని పార్టీల వారు వస్తున్నారు. ఎవరు ఏం చేస్తారు, ఎవరు ఏమిస్తారు, ఎవరు ఎలా నడుచుకుంటున్నారు అనేది బాగా అర్థం చేసుకున్నట్టుంది. సరే, మీ అభిప్రాయం చెప్పండి. మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము బాబా గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. కొన్ని ఇక్కడ పనులు మంచి పనులు చేసింది, ఇక్కడ కూడా చేస్తా అని ఆయన ఇచ్చింది. అందుకోసమని ఆయన గెలిస్తే బాగుంటుంది అని ఆయన గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అంటే గతంలో ఆయన చేసిన పనులు కొన్ని ఉన్నాయి, గతంలో మంచి పనులు చేసాను. ఇక్కడ నలుగురు ఉంటే 4 పార్టీల అభ్యర్థులు గెలుపు అంటారు. అంటే అన్నట్టు ఒక ఊళ్ళో ఉంటే ఒకరే అని ఉండరు, ఒక ఊళ్ళో ఉంటే ఈకడ అనేది ఉండదు. ఖచ్చితంగా ఏదో ఒక కాడ ఖచ్చితంగా వాళ్ళు అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళ అభిమాన పార్టీకి, అభిమాన మనుషులకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మీ పేరేంటి? ఇక్కడ కోశన్న ఉన్నాడు, చాలా ఇంటెలిజెన్స్ ఉన్నట్టు ఉన్నాడు కోశన్న. ఎవరు కొట్టేస్తావు? ఇప్పుడు చెప్పాడు కదా, ఆయన ఓటు నువ్వేయలేవు, నీ ఓటు ఆయన వేయలేడు. ఆయన ఓటు ఫలానాలకు ఇస్తా అని చెప్పాడు. నువ్వు నీ ఓటు ఎవరికి వేస్తావు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎవరైనా ఎవరు వేసినా మనకు మంచి చెప్తాయి. మంచి అంటే డబ్బులా? కాదా మరి అద్దా ఎంత ఎంత ఇయ్యాల? ఎంత ఓటు, నీ ఓటుకి ఎంత ఇస్తావు? పైసలు కాదు, 100 రూపాయలు 50 రూపాయలు ఇస్తేనే చాలు అని అంటున్నాడు. 100 రూపాయలు 50 రూపాయలు, మరి 50-100 రూపాయలతో 5 సంవత్సరాలు నువ్వు బ్రతకగలుగుతావా? బతుకగలగానే చెప్తానయ్యా.
అంటే ఇప్పుడు నలుగురు వస్తారు నీ దగ్గరికి, మొత్తం 11 మంది ఉన్నారు. 11 మంది వేసి మనిషికి ఒక 100 ఇస్తే నువ్వు ఇస్తే ఎవరికి ఓటు ఎక్కుతావు? నేను నాకుంట నలుగురిని సరే, నువ్వు నలుగురు వేపిస్తా అన్నావు. ఇప్పుడు ఒకరు 500 ఇస్తారు, ఒక 1000 రూపాయలు ఇస్తారు, ఒకరు 200 ఇస్తారు. ఎవరు ఎక్కువ ఇస్తే ఎవరికి వేస్తావు? పైసలతోనే అర్థం అంటాడు పర్వాలేదు. కానీ పార్టీ గురించి ఒకసారి మళ్ళీ ఎవరికి వేస్తావు నువ్వు? ఓకే, ఒక్కొక్క వారు ఒక్కొక్క రకంగా ఉన్నారు. గ్రామాలు అభివృద్ధి జరగలేదు, గ్రామాలు మాత్రం అభివృద్ధి జరగలేదు అన్నారు. నమస్కారం, మీ పేరు? పోషక్క గారు ఇక్కడ ఉన్నారు. పోషక్క గారు ఒక్కసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అడుగుదాం. ఎవరు గెలిస్తే బాగుంటుంది? చెప్పు నీకు ఇలా ఫోటోలలో ఏ గుర్తుకు వేద్దాం అనుకుంటాను. చెప్పవమ్మా, చెప్పు. బ్యాట్కి వేస్తావా? బ్యాట్ గుర్తుకు వేస్తావా? అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే సందిగ్ధం. ఎవరికి ఫలాని వారికి మేము ఓటు వేస్తాము అని అంటే ఎక్కడ మాపై ఎదుటి అభ్యర్థులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏమనుకుంటున్నారు వాళ్ళు స్పష్టంగా వాళ్ళు చెప్పడం లేదు. ఎందుకంటే అలా చెప్పడం వల్ల ఏంటంటే బాగుండదు అనే ఉద్దేశంతో అలా జరుగుతూ ఉంది. కానీ ఏది ఏమైనా కానీ ఉన్న ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా అనేక మంది ఆ అభ్యర్థులకు అభిమానులు ఉన్నారు. వీళ్ళ అభిప్రాయం తెలియాలంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్స్ ఓటింగ్ అయిపోయిన తర్వాత, ఓటు బాక్సులు తిప్పిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరి మీద అభిమానం ఉన్నదో పూర్తిగా తెలిసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పడానికి ఈ అమ్మ భయపడుతుంది. ఎవరు ఏమనుకుంటారో భయపడుతుంది. నమస్తే, ఓటు స్టూడియో సమ్యగౌడ్.